ఇక ఆపరేషన్ సింధూర్ పాక్ కు లక్ష్మణ రేఖ. భారత్ మాతాకి జై. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించింది. వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్న త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయి. అణు బెదిరింపులను అపహాస్యం చేశాయి. మరోసారి పాక్ దాడికి ఎత్తిస్తే వినాశనమే. అదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోదీని చేస్తున్నారు. భారత్ మాతాకి జై అనే నినాదం శత్రువుల చెవుల్లోనూ మారుమోగిందని, వారి వెన్నులో వణుకు పుట్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు స్పష్టమైన లక్ష్మణ రేఖను గీశామన్నారు. భారతదేశం తన భద్రతా దళాలను ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మన దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. మంగళవారం మోదీ పంజాబ్ లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఇది భారత్ లోని రెండో అతిపెద్ద ఎయిర్ బేస్. ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకోవాలని యత్నించిన వాటిలో అదంపూర్ వైమానిక స్థావరం కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు, తాము ఈ స్థావరాన్ని ధ్వంసం చేశామని, S-400 రక్షణ వ్యవస్థను కూడా నాశనం చేశామని పాక్ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో అదంపూర్ వైమానిక స్థావరానికి ప్రధాని మోదీ వెళ్లి భద్రతా బలగాలతో నిన్న ముచ్చటించిండు. ఇక భారత S-14 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ అదంపూర్ వైమానిక స్థావరంలో S-400 ముందే ఏదైతే పాకిస్తాన్ ఏం చేసింది, S-400 ను మొత్తం కథం పట్టించడమన్నారు. అదే S-400 ముందు నిన్న వెళ్లి నిలబడి భారత్ మాతాకి జై అని వచ్చిండు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇక పాల్గాన్ కుట్రదారు హతం. జమ్మూ కాశ్మీర్ లో పోషియాన్ లో ఎన్కౌంటర్. మా జవాన్లు 11 మంది మృతి. మరో 70 మందికి గాయాలు. పాక్ మిలిటరీ. పాక్ వాళ్ళు చచ్చిపోయిన మనోళ్ళు కాదు. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ పాకిస్తాన్. అదంపూర్ స్థావరం నాశనం అంటూ ఫోటోలు. అదంతా అబద్ధమని తేల్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇతర ఎయిర్ బేస్ల పైన పాక్ తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. వాళ్ళ జీవితమే తప్పుడు. ఇక సందీప్